చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతుల సమావేశం జరుగుతూ ఉంది. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, అదేవిధంగా వేదిక పైన అందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రైతులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. ఇదివరకు కూడా రైతుల గురించి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత పక్షపాతో మీకు అందరికీ తెలుసు. ఇదివరకు రైతులు మామిడికాయల విషయంలో చాలా ఇబ్బందులు పడితే అప్పుడు ప్రభుత్వం ఇంకా ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు, కానీ ప్రభుత్వం మాత్రం 4,000 రూపాయల టన్ను లెక్కన ఇచ్చి కూడా మనల్ని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలప్పుడు కూడా రైతులను ప్రతి సంవత్సరం 20,000 ఇచ్చి రైతులను ఆదుకుంటాం. ఏదో ఉడతా భక్తికి 20,000 ఇచ్చేసి అన్ని మనం చేసినట్టు కాదు, కొద్దిలో కొద్ది సహాయం చేసినట్టుగా రైతు పక్షపాతి ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఏదో చేయాలనేసి ఆత్రుత ఉంది, మోడీ ప్రభుత్వం ఏదో ఆత్రుత ఉందనేసి మనకందరికీ అర్థం కావాలా తెలియాలనే ఉద్దేశంతోనే 20,000 కూడా ఎన్నికలప్పుడు చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఉచితంగా సంవత్సరం పెట్టుబడి ఇవ్వడం జరుగుతుందనేసి, అందులో భాగంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ తడవ కూడా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మనం ఇదివరకు రైతులు చాలాసార్లు రైతు సందర్భాల్లో రైతు సంఘాలు కానీ రైతు నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. రైతుల గురించి, రైతు యొక్క కష్టాల గురించి మనం రోజు మాట్లాడుకుంటా ఉండేదే. ప్రభుత్వ స్థాయిలోనే గొప్పగా దీనికి ఏదైనా చేస్తేనే రైతులు సమస్యలు తీరుతాయి. అందులో భాగంగానే లాస్ట్ టైం మనం మామిడికాయల రైతులు సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఎన్ఆర్ఈఎస్ పనులు కూడా దీంట్లో అనుసంధానం, రైతుకు అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది అనేసి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అన్నీ కూడా అనర్గళంగా మాట్లాడు, అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ముఖ్యమంత్రితో కానీ అందరితో మాట్లాడే చనువు పెట్టుకున్నాడు. ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఉద్దేశే ఇది కూడా పెట్టుకున్నాడు, అందరితో బాగా మాట్లాడేది. దయచేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా ఎన్ఆర్ఈజీఎస్, ఎందుకంటే మనం చూస్తాం ఎన్ఆర్ఈజీ మనం ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఇంకోటి కాదు, నేను చెప్పేది ఉండే ఫ్యాక్ట్ చెప్తాను అనమాట. అవసరం లేని చోట మట్టి పని చేస్తాం, అవసరం లేదు, అవసరం లే. కానీ ఎన్ఆర్ఈజీఎస్ లేబర్ కాంపోనెంట్లో మనం చూపించాలనే ఉద్దేశంతో అక్కడ పని చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా అవసరం లేదు. ఆ అవసరం లేకుండా ఆ పని ఇప్పుడు రైతులు అన్ని వర్గాల్లో ఉన్నారు. ఎస్సీ కులస్తుల్లో కావచ్చు, బీసీ కులస్తుల్లో కావచ్చు, ఓసీ కులస్తుల్లో కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, అన్ని క్యాస్ట్లో రైతులు ఉన్నారు. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు అనుసంధానం చేసి, ఎన్ఆర్ఈజీ డబ్బులు అనుసంధానం చేస్తే వ్యవసాయం బాగా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కూడా డబ్బులతో అందరూ కూడా బెనిఫిట్ పొందేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి కూడా కొత్త పందాలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు. కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పైన, అంటే ఎవరో ఒకరు బీజం వేస్తేనే దానికి గట్టిగా పునాది పడుతుంది. కాబట్టి ఆ బీజం మన రాష్ట్రంలో, మన చిత్తూరు నియోజకవర్గం సంబంధించి మన ఎమ్మెల్యే గారే వేసినట్లయితే, గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే, ఆ స్కీమ్ పెట్టినట్లయితే చాలా రైతులకు ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది రైతుకు లేబర్కి అనుసంధానం. ఇప్పుడు అనుసంధానం 300 రూపాయలు ఇస్తున్నారు. అదే 300 రైతు ఇచ్చి 300 ప్రభుత్వం డబ్బిస్తే 600 అవుతుంది. కాబట్టి పనిచేసినప్పుడు చాలా సంతోషపడతారు. ఇది లేబర్కి సంబంధించింది కాదు, ప్రతి లేబరు రైతే. మీరు ఆలోచుకోండి. దయచేసి ఇంకోటి కూడా, మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి పోయే ముందు సెన్సస్ తెప్పించుకోవాలా. ఎందుకంటే చెప్పేదానికి కొందరు చెప్తారు, లేదు ఈ స్కీమ్ వచ్చి ఫార్వర్డ్ క్యాస్ట్లకు ఉపయోగపడుతుంది, ఎస్సీలకు ఉపయోగపడదు, బీసీలకు ఉపయోగపడుతుంది, కొందరు చెప్పేదానికి ఆస్కారం ఉంది. దాన్ని నేనేం చెప్తానంటే సెన్సస్ తీసుకోవాలా. చిత్తూరు అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఎందరు రైతులు ఉన్నారు, దాంట్లో ఎస్సీలు ఎందరు ఉన్నారు, బీసీలు ఎందరు ఉన్నారు, ఓసీలు ఎందరు ఉన్నారు, క్యాస్ట్ వైజ్ కానీ తీసుకుంటే వాళ్ళకి అర్థమైంది. అది ఎత్తుకుని మనం అటు చూపించినట్లయితే, లేదు ఇది ఒక క్యాస్ట్కి సంబంధించి ఒక తెగకు కాదు, ఉన్నత వర్గాలకే కాదు, అన్ని వర్గాలకు దీనివల్ల బెనిఫిట్ ఉందని మన చంద్రబాబు నాయుడు గారికి చూపించగలిగితే ఆ స్కీమ్ 100% వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గారిని తప్పనిసరిగా ఈ విషయంలో కొంచెం చర్య తీసుకోవాల్సింది కోరుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. ఈ ఏసీ సమావేశంలో కూడా రైతులకు అంతా ఛాన్స్ ఇచ్చిన దానికి సీఓ గారికి కొత్తగా తెలియజేస్తూ, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఏ రైతు సమావేశాలు అన్నా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఈ హాల్లోనే వాళ్ళకు రైతులకు కూడా ప్రొవైడ్ చేసినట్లయితే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకో విషయం కూడా ఎమ్మెల్యే గారు నేను దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా. ఇక పీట కార్పొరేట్ స్టైల్లోనే వ్యవసాయం చేసే పరిస్థితులు వస్తాయి ఫ్యూచర్లో. మనం అనుకుంటాం ఏదైనా ఒకరు సహాయం చేస్తే గవర్నమెంట్ ఎవరికో అమ్ముడు పోయింది, లేకపోతే ఎవరికో సహాయం చేసేదానికి ఇవంతా పేర్కొనింది. అది కాదు నేను చెప్పేది ఏమంటే, రాబో కాలాల్లో గిట్టుబాటు ధరలు కావాలంటే కార్పొరేట్ స్టైల్లోనే వ్యవసాయం జరగాల. అంటే ఒక గ్రామానికి సంబంధించి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు కావచ్చు, ఎవడో ఒకడే వ్యవసాయం చేసే పరిస్థితి రావాలా. దానివల్ల మన రైతుకి ఏం లాభం అంటే, ఆ 1000 ఎకరాలు ఎవడో కార్పొరేట్ రిలయన్స్ వాడు కావచ్చు,
కావచ్చు, టాటా వాడు కావచ్చు, అంబానీ ఎవడో ఒకడు వస్తాడు, వాడు వచ్చి పంట చేస్తాడు. మనకు వాడు వచ్చిన పంటలో 20% 30% మనకు లాభం ఇస్తాడు. అంటే అదే లక్షల్లో వస్తుంది మనకు. ఎందుకంటే ఆ స్థాయిలో వ్యవసాయం చేసినప్పుడు కార్పొరేట్ స్టైల్లో ప్రపంచ స్థాయిలో వాడు వాణిజ్యం ఈ మాడికాయలు ఏంటంటే ప్రపంచంలో ఇంకేటికన్నా పంపిస్తాడు, మల్లెపూలకి గిరాకీ లేదంటే ప్రపంచంలో ఏటికన్నా పంపిస్తాడు, అదేవిధంగా కూరగాయలకి ఏదైనా డిమాండ్ అంటే ప్రపంచంలో ఇంకేటికన్నా పంపిస్తాడు. కాబట్టి అటువంటివి కల్చర్ అంతా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అటువంటి మేధావి, అటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని కార్పొరేట్ స్టైల్లో వ్యవసాయాన్ని తీసుకుని వచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు రైతు ఉంటాడు, బెంగళూరులో ఒక రైతు ఉంటాడు, ఆ రైతు దగ్గర మేము నేల తీసుకుంటాం, ఆ రైతు దగ్గర నేల తీసుకొని మేము బిల్డింగ్ కడతాం. ఆ రైతు పరిస్థితి ఏమంటే ఆ బిల్డింగ్ కట్టే స్తోమత ఆయనకు లేదు కాబట్టి ఎకరా 10 కోట్లు అమ్ముతుండే ఆయన సొంతంగా అమ్మితే. అదే మేము బిల్డింగ్ కట్టి ఆయనకు 40% ఇచ్చినట్లయితే 30-40 కోట్లు రైతుకు చేరుతుంది. ఇట్లా బిల్డర్కు లాభం వస్తాడు, రైతుకు లాభం వస్తాడు. అదేవిధంగా కార్పొరేట్ స్టైల్లో వ్యవసాయం చేసినట్లయితే ఆ రైతు కూడా ఇదే సేమ్ ఈ నేను చెప్పిన స్టైల్లోనే వాళ్ళకు కూడా విపరీతంగా లాభాలు ఉంటాయి. ఎందుకంటే మన వల్ల చిత్తూరులో అమ్ముకొని తప్ప ఇంకెక్కడ మేము మన వస్తువులు అమ్మలేము. ప్రపంచ స్థాయిలో ఎక్కడ డిమాండ్ ఉండి అక్కడ అమ్మి వాళ్ళు చేయగలరు. కాబట్టి ఇటువంటివి మన చంద్రబాబు ఇటువంటి వాటిలో ముందు వరుస ఉంటాడు. కాబట్టి వాళ్ళకు తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారు కానీ ఇంకా వీళ్ళందరూ టీం, మన ఎమ్మెల్యే అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉండే శక్తి ఉండే మనిషి కాబట్టి ఆడ 10 మందితో చెప్పి ఇటువంటి మంచి ప్రపోజల్స్ చేసి దానివల్ల మన ప్రభుత్వానికి మన ఇమేజ్కు దెబ్బరాదని ఆయనకు అర్థమయ్యేట్టుగా చెప్పగలిగినట్లయితే ఇటువంటి స్కీమ్స్ చేసి రైతులు కూడా ఆదుకునేదానికి ఆస్కారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఈరోజు చిత్తూరు నియోజకవర్గ రైతులందరినీ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు.